హలో గైస్, దిస్ ఇస్ శాంతి తేజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు తెలుసు కదా, నేనైతే హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసానని. సో ఇదైతే నా జర్నీ వీడియో అండ్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ టు ట్రైన్ అకీతో అన్నమాట. సో మేమైతే కేపీహెచ్పి నుంచి వెళ్తున్నాము అండ్ ఇక్కడ మెట్రో ఎక్కేసాం. సో ఇక్కడ మెట్రో ఎక్కేస్తే మాత్రం మనం అమీర్పేటలో చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. సో మెట్రో అయితే ఇలా ఉంటుంది, వ్యూ అంతా చాలా బాగుంటుంది ఇక్కడ చూడడానికి కూడా. సో మనమైతే ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాం అండ్ పైకి వెళ్ళాలి. అండ్ ఇట్స్ ఎల్బీ నగర్ మనం ఎక్కేసేస్తే మనం అమీర్పేటలో చేంజ్ అయ్యి నాగోల్ ఎక్కాలి మళ్ళీ. సో మనం సికింద్రాబాద్లో దిగేసేయాలన్నమాట. అయితే ఏంటంటే వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు నాకు ఈ జర్నీ మొత్తం. సో అకీతో కదా ఫస్ట్ టైం అది. అండ్ తెలుసు కదా, నార్మల్గానే కిడ్స్ ఆగరు అండ్ దట్టు అప్పర్ బెర్త్ మాది. ఇంకా అకే అయితే చాలా ఇబ్బంది పెట్టేశాడు నన్ను. అండ్ మధ్యలో దొంగలు ఒకటి, అసలు చాలా టెన్షన్ అయ్యింది నాకు. ఇంకా సో మేమైతే 1 అవర్ ముందే వెళ్ళిపోయాం, రీచ్ అయిపోయాం మనం అండ్ స్టేషన్కి అయితే. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మాది ఎప్పుడు కూడా. సమ్ టైమ్స్ చేంజ్ అవుతుంది వేరే వేరే ట్రైన్స్ అయితే, ఈ ట్రైన్ మాత్రం ఎప్పుడు కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1కే వస్తుంది. సో మా భోగి అయితే S3 మాట. సో S3లో జరిగింది ఈ ఇన్సిడెంట్ అంతా. అయితే విజయవాడ వరకు డైరెక్ట్గా వెళ్ళిపోయింది ట్రైన్. అంటే మధ్య మధ్యలో ఆగినా కూడా మనకి ఎప్పుడు కూడా ఎక్కువసేపు ఏం ఆగల, కొంచెం కొంచెం మెలకుగానే ఉన్నా నేనైతే. సో అక్కి కోసం అన్నమాట. అయితే విజయవాడలో ఆగగానే మనకి అరౌండ్ 3 AM అవుతుంది తెల్లవారుజామున. అయితే మెలకుగానే ఉన్నా నేను. సరే అయితే వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి కాసేపు నేనైతే ఇటు తిరిగి ఉన్నా. అంటే మనమైతే నాకు సైడ్ అప్పర్ వచ్చింది. సో మనం ఇటు పడుకోలేం కదా, అటు సైడ్ తిరిగి ఉన్నాను నేను. అయితే బ్యాగ్ వచ్చి నా కాల్ దగ్గర ఉంది. నేను ఎప్పుడు జర్నీ చేసినా సమ్టైమ్స్ నేను అలాగే కాల్ దగ్గరే పెట్టుకుంటాను. నాకు అసలు ఈ దొంగలు అన్న ఐడియాయే లేదు ఫస్ట్. సో ఐడియా ఉంటే మనం కొంచెం మెలకుగా ఉంటాం కదా. నా కింద సైడ్ బెర్త్ ఆవిడకి అయితే ఈ ఇన్సిడెంట్ చాలాసార్లు అయిందంట. ఆమెకు దొంగలు ఎక్స్పీరియన్స్ అయితే ఎక్కువ. ఐ మీన్ ఈవిడైతే చాలాసార్లు లగేజీ కూడా పోయిందంట ట్రైన్లో. సో అందుకని చెప్పేసి ఆవిడ కొంచెం మెలకుగా ఉన్నారు. సో దొంగ పైకి ఎక్కుతుంటే సో పై బెర్త్ అయినని చెప్పేసి అనుకుందంట. సో తర్వాత ఆవిడకి అర్థమైంది నా బ్యాగ్ కూడా తీయడం, ఆవిడ బ్యాగ్ కూడా లేకపోవడం. సో ఇంకా దొంగ దొంగ అనడం వల్ల దొంగ అయితే లగేజ్ వదిలేసి ఇంక వెళ్ళిపోయాడు. ఇంకా ఆవిడ పర్స్ సేఫ్గా ఇచ్చేసాడనమాట. సో నేను దొంగ దొంగ అనడం వల్ల లెగ్స్ చూస్తే కాల్ దగ్గర నా బ్యాగ్ అయితే లేదు. సో ఇంకా పట్టుకెళ్ళిపోయాడేమో నా బ్యాగ్ అని చెప్పేసి అనుకున్నా. బట్ సైడ్కి చూస్తే సైడ్ అప్పర్ బెర్త్లో మొత్తం లగేజ్ అంతా ఓపెన్ చేసేసి ఉంది. సో ఇంకా బ్యాగ్ అయితే ఉంది కదా అనుకున్నా. అందులో వాల్యుబుల్ థింగ్స్, నాకు స్మార్ట్ వాచ్ ఉంటుంది, అదైతే లేదు, పట్టుకుని వెళ్ళిపోయాడు అనుకుంటా. సో దాని తర్వాత అయితే ఇంకా ఆవిడ బ్యాగ్ ఆవిడకి ఇవ్వడం వల్ల ఇంకా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అది వచ్చేసి విజయవాడలో జరిగింది ఈ సిచ్యువేషన్ అంతా. విజయవాడలో 5 to 8 minutes అట్లా ఆగుతుంది కదా. సో అక్కడ స్టార్ట్ చేశారు. సో మా బోగీలందరూ గర్ల్స్ ఉండడం వల్ల, ఐ మీన్ లేడీస్ ఉండడం వల్ల ఇలా జరిగిందని అనుకుంటా. కొంచెం ఇంకెవరు డేర్ చేయరు కదా, అమ్మో అమ్మో అంటూ ఉంటారు కదా అని చెప్పేసి. సో ఇది అయితే వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు చాలా. అంటే ఇఫ్ ఇన్ కేస్ అందులో వాల్యుబుల్ థింగ్స్ ఉంటే ఇంకా అయిపోతుంది కదా, లైక్ హార్డ్ డిస్క్ అని అలా మెయింటైన్ చేస్తాను నేను ఎప్పుడు. సో లక్కీగా ఆ రోజు నేను మర్చిపోయా, హార్డ్ డిస్క్ కూడా నేను పెట్టుకోవడం మర్చిపోయాను. ఒకవేళ అది కనుక పోయి ఉంటే మా అన్నయ్య చేతులు నాకు అయిపోతుంది. ఎందుకంటే మ్యారేజ్ సీడీస్ అన్నీ ఉన్నాయి అందులో. డేటా మొత్తం అంతా రా డేటా నేను అందులోనే మెయింటైన్ చేస్తాను, ఫోన్ డేటా కూడా. సో నాకు అదొకటి ప్లస్ పాయింట్ అయింది. నేను ఇది క్యారీ చేయకపోవడం వల్ల మంచిది అయింది. ఇంకేంటి అంటే పండగకి చేసిన షాపింగ్, కొత్త కొత్త చీరలు, డ్రెస్సెస్ అన్నీ కూడా కింద బ్యాగ్లో ఉన్నాయి. అదైతే సేఫ్గానే ఉంది. వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే మన దగ్గర అయితే ఏ బ్యాగ్ అయితే పెట్టుకుంటున్నామో అదే టార్గెట్ చేస్తున్నారు. ఐ మీన్ ఇవి చేయరని కాదు, మనకి చెప్పలేం, లగేజ్ తీసుకుని పట్టుకెళ్ళిపోవచ్చు కదా, ఆ టైంలో ఎవరు చూడరు కదా. సో మీరేంటి అంటే విజయవాడలో కానీ ఎక్కడైనా ట్రైన్ ఆగితే మాత్రం చాలా మెలకుగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే పండగ సీజన్ కదా, మనం అందరం ట్రావెల్ చేస్తాం, ల్యాప్టాప్ బ్యాగ్స్ అన్నీ మనం పెట్టుకుంటాం, క్యారీ చేస్తాం కదా. సో అది క్యాచ్ చేసుకుంటారు ఈ దొంగలు. సో మీరు వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. అండ్ నేనైతే నరసాపురంలో దిగిపోయి ఇంకా సాయి వచ్చాడు తీసుకువెళ్ళడానికి, ఇంకా రామరాజులంగ మీదుగా వెళ్ళిపోయాం. ఇంకా వెళ్ళగానే అమ్మ అయితే మా కోసం చేపలు, చింతకాయ కలిపి వండేసింది. ఇవి చూసారా, బొడ్డులు అంటారు కదా చేపవి. సో నేనైతే ఫుల్గా తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాం. అండ్ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఎండకి గడి కోసం పిడికలు వేసేయాలి కదా, నేను కూడా కొంచెం పార్టిసిపేట్ చేశాను. వీడియో అయితే ఇది. మీరు సంక్రాంతికి వచ్చినప్పుడు మాత్రం చాలా కేర్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.